సిస్టమేటిక్ ఫెయిల్యూర్ ఉందంటే ఏది కలెక్షన్ ఏజెన్సీని పెట్టారు, లేకపోతే వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు, వాడు కలెక్ట్ చేసేవాడు, వీడు చేసేవాడు, 100 మందిని పెట్టారు, 1000 మందిని పెట్టారంటే అంతమంది ఎందుకు అంటున్నా నేను. అది షాపులు అయితే కనుక ప్రతి షాపు దగ్గరికి ఒక ఏరియాలో ఉన్న షాపులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంతకుముందు వీటి మీద స్టోరీస్ చాలా రాసాం, హిడెన్ ఆపరేషన్స్ కూడా చేసాం. ఏది ఎక్సైజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు లంచాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటి దాని మీద. అప్పుడు మనకు కనిపించింది ఏంటంటే సిండికేట్స్ అంటారు. ఈ సిండికేట్ల తరపున ఓ 10 మందో 15 మందో పెద్ద వ్యాపారస్తులు అందరూ కలిపి ఒక సిండికేట్ అవుతారు. వాళ్ళు అధికార పక్షంతో ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నాట్ ఓన్లీ లిక్కర్, ఏ బిజినెస్లోనైనా సరే అసోసియేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన తూనికలు కొలతల శాఖలోళ్ళు వేధిస్తున్నారట. ఏది మామూలుగా ప్యాకెట్లో కట్టే బట్టలకు కూడా లెక్కలు అడిగి తూకాలు సరిగ్గా లేవని చెప్పేసి వేధిస్తున్నారట. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కన్సర్న్డ్ అసోసియేషన్ వాళ్ళు అందరు కలిసి షాపుల అసోసియేషన్స్, బట్టల కొట్ల అసోసియేషనా, లేకపోతే స్టీల్ కొట్ల అసోసియేషనా, లేకపోతే చిల్లర కొట్ల అసోసియేషనా, వీళ్ళు రోజు ఈ బాధపడలేరు కదా, వీళ్ళ కేసులు ఈ గోలంతా కూడా వ్యాపారాలు మానుకుని వాళ్ళు వెనకాల తిరగలేరు కదా, వాళ్ళని కన్విన్స్ చేసిన కష్టం కదా. కాబట్టి ఏం చేస్తారు, ఎంత ట్యాక్స్ కట్టాలో కట్టించుకోండి, నెంబర్ 1. అంతటా ఆగిపోతారు వీళ్ళు, లేదు అది ఎట్లాగో వస్తుంది ట్యాక్స్, వీళ్ళకి ఏం కావాలి, మరొకటి కావాలి. దానికి ఏం చేస్తారు, ఈ అసోసియేషన్ వాళ్ళు ఒక్కొక్క షాప్కి ఇంత నేస్తారు. చిన్న షాప్ అయితే ఇంత, అంటే 25 లక్షల రూపాయలు ఏడాదికి అమ్మేవాళ్ళు అయితే ఇంత, 25 నుంచి 50 లక్షలు అమ్మేవాళ్ళు అయితే ఇంత, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అమ్మేవాళ్ళు అయితే ఇంత. ఇది ఒకప్పుడు అనుసరించిన